మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఒక మనిషిని టెంప్ట్ చేయాలంటే మనం ఎత్తుకోవాల్సిన టాపిక్ ధనం. అవునండి? ఒక మనిషిని టెంప్ట్ చేయాలంటే ఎత్తాల్సిన టాపిక్కే ధనం. ఒక డెస్టినీ అని ఉంటుంది. తలరాతో విధిరాతో ఆర్ఎల్స్ ఇంకా కాస్త టెక్నికల్గా ఆలోచించే వాళ్ళైతే మనం ఏం చేశామో దానికి ఎంత రిజల్ట్లో మనం ఏ జన్మలో వస్తున్నామో అర్థమవుతుంది. ఒకవేళ ఒక క్యాలిక్యులేషన్ని చేసి మనుషుల్ని మీరు వర్గీకరించారండి. ప్రపంచంలో 70% 80% ఏమిటి అతి పేద స్థితిలోనో మామూలు స్థితిలోనో విలాసం అనుభవించలేని స్థితిలోనో ఉన్నారు అని అంటే ఈ రోజులో ప్రపంచంలో అలా ఎవరు లేరండి. ప్రతి వాడికి అవకాశం వస్తుంది, ప్రతి వాడికి కూడా టైం వస్తుంది. అంటే ఈ 80%లో ఉన్న వీళ్ళని మనము కోటీశ్వరులుగా చేయగలమని ఒక్క మాట మనం వీడియోలో వదిలేస్తే స్పీడ్గా వెళ్తుంది. కానీ ఇది టెంప్టేషనే కాదా? రైట్. ఒక 10% 15% ఇంకొక బ్యాచ్లో వేసామండి. అంటే ఏంటి, వీళ్ళకి తినడానికి ఉండడానికి ఎంతో కొంత అనుభవించడానికి కాస్త కూస్తో డబ్బు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి 70 to 80% మధ్యలో వాళ్ళని మనము ఈ 10%లోకి 15%లోకి లాగాలి అంటే డెస్టినీని కాదు అని, విధిరాతని కాదు అని మార్చగలమా? సో నాదొక డైరెక్ట్ క్వశ్చన్. ఇఫ్ మీరు మార్చగలను అని ఎవరన్నా ఛాలెంజ్ చేస్తే నాదొక డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఆర్డినరీ కెపాసిటీ నుంచి ఒక మిడిల్ కెపాసిటీకి మార్చేయగలము అని మీరు అన్నప్పుడు ఈ మిడిల్ క్లాస్ నుంచి ఎక్సలెంట్ అనే దానికి మనం మార్చగలము అని అనుకుంటున్నప్పుడు ఎక్సలెంట్ నుంచి టాప్ గేర్ అన్నమాట, ప్రపంచ కుబేర్లు ఉంటారు చూసారా, వాళ్ళల్లో కూడా మారిపోవచ్చు అని అనుకున్నప్పుడు ఈ ప్రపంచం గత 20 ఏళ్లలో ఎంతమంది కుబేర్లను చూసిందండి? ఎంతమంది కుబేరులు తయారయ్యారు? కుబేర్లు అంటే అర్థం తెలుసా మీకు? ఎంతమంది తయారయ్యారు? ఈ వర్గీకరణలో ఎక్కడైనా నిజం కనిపిస్తుందా మీకు? రియల్ లైఫ్లో ఇదేమి ఉండదండి. రియల్ లైఫ్లో ఇదేమి ఉండదు. ఇంకొక పాయింట్, ఒకవేళ తలరాతని మేము మారుస్తాం అని ఒక స్టేట్మెంట్ మనం ఇచ్చినప్పుడు మీరెందుకు మీ తలరాతని మార్చుకోలేదు? మీరెందుకు ఒక పిఎంఓ సీఎంఓ కాలేదు? మీరెందుకు కుబేర్లు అవ్వలేదు? మీరెందుకు ఇలాగా ప్రతి వ్యక్తి దగ్గర నుంచి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అన్నీ తీసేసుకుని లెక్కలు వేసి వాళ్ళని ఉద్ధరించే సలహాలు ఇస్తున్నారు కదా? మీకేమైంది? మీరు అవ్వచ్చు కదా? మీ తలరాతని మార్చేసుకుని మీరు ఒక పిఎంఓ సీఎంఓ ఎందుకు అవ్వటం లేదు? సో ఫాల్స్ స్టేట్మెంట్స్ని మీరు నమ్మినప్పుడు మీరు కూడా ఫాల్స్లో పడతారు. నేను ఆల్వేస్ చెప్తానండి, నిజం ఎప్పుడు కూడా చాలా నిష్ఠురంగా ఉంటుంది. ఒక స్వీట్ కవరింగ్, స్వీట్ వర్డ్స్ లాగా మనము మీరు 60లో ఉన్నారు, మీరు 80లోకి నేను చేర్చేస్తాను మీ విధిరాతలో లేకపోయినా అని అంటే ఎంతమంది మిమ్మల్ని అడుగుతారండి? మీరు చెప్పినట్లుగా లెక్కలు ఉన్నాయి, నాకు ఎంత వాల్యూ వచ్చింది, నేను ఎందుకు కుబేరుడిని అవ్వలేదు అని అడుగుతారు. అంటే మళ్ళీ అక్కడ ఏదో వంక అనమాట. మళ్ళీ అక్కడ ఇంకో వంక వస్తుందండి. మీరు ఇంతలో ఉన్నా సరే నేను నేమ్ కరెక్షన్ చేసిస్తేనే మీరు కుబేర్లు అవుతారు. అటువంటిప్పుడు మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏమిటో తెలుసా? మీరెందుకు కుబేర్లు కాలేదు? మీరు కుబేర్లు అయి ఉంటే మీరు ఇది ఎందుకు చెప్తారు? తెలిసిపోతుంది కదండి. కాబట్టి నా దృష్టికి వచ్చిన కొన్ని విషయాలు, కొంతమంది నాతోటి పంచుకున్నటువంటి అనుభవాలు, ఇవన్నీ చూసినప్పుడు, విన్నప్పుడు మీ దాకా ఇలా చెప్తే మీకు అర్థమవుతుందనే విషయంతో చెప్పాను. మరొక నిఖార్సైన నిజంతో మరో వీడియోలో కలుసుకుందాం.